హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాంక్ జాబ్స్ కోసం చూస్తున్నారో మీకు ఒక శుభవార్త. మీ సొంత రాష్ట్రంలో మీ సొంత జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి టీఎంబీ గ్రామీణ బ్యాంక్స్లలో ఖాళీగా ఉన్న ఆఫీస్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్గా వాళ్ళే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్లో కూడా మీకు సాలరీ వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్లోనే 66,000కి పైగా ఎవ్రీ మంత్ మీరు సాలరీ తీసుకోవచ్చు. మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా అయితే రావాలి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా తక్కువ కాంపిటీషన్తో మాకు బ్యాంక్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి ఎవరికైతే ఉందో సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇంతవరకు ఎవరికి తెలియదు రిక్రూట్మెంట్ ఫస్ట్ రిలీజ్ అయిన వెంటనే నేనే మీకు అప్డేట్ ఇస్తున్నాను. కాబట్టి లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో చూద్దాము. సో మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకైతే అనంతపూర్, ఒంగోలు, ఇంకా తెనాలి, మంగళగిరి, ప్రొద్దుటూరు, ధర్మవరము, చిత్తూరు, గూడూరు, విజయవాడ అండ్ శ్రీకాళహస్తి, బాపట్ల, భీమవరము, నరసరావుపేట, కావలి, చీరాల అండ్ చిలకలూరుపేట, జగ్గయ్యపేట, మండపేట, వినుకొండ. సో ఈ విధంగా మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఇంకా మీరు సెకండ్ పేజ్లోకి వెళ్తే సో ఇంకా లిస్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. అలాగే తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఇక్కడ చూడండి, కరీంనగర్, నిజామాబాద్, ఇంకా హనుమకొండ, ఖమ్మం, హైదరాబాద్ మణికొండ, మెహదీపట్నం, సూర్యాపేట్, మిర్యాలగూడ, హైదరాబాద్ రికాబ్గంజ్, హైదరాబాద్. ఇంకా మనకి ఇంకా నెక్స్ట్ పేజ్లో కూడా ఇక్కడ చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. జాబ్స్కి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనము ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేస్తాము. అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ ఆన్లైన్ అసెస్మెంట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చెప్తాను ఎలా ఉంటుంది అనేది. ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ అనేది ఇస్తారు. అయిపోయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ అనేది వచ్చిన తర్వాత ఏంటంటే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట, క్యాంపస్ ట్రైనింగ్. సో ట్రైనింగ్ తర్వాత మీకు ఇంటర్న్షిప్ ఇస్తారు. అది అయిపోయిన తర్వాత ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటే జాబ్కి సంబంధించి కంప్లీట్ ట్రైనింగ్తో పాటు మీకు ఈ సంస్థలోనే మీకు ఎస్సీ అంటే సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి పీఓ లెవెల్ జాబ్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఆపర్చునిటీ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్కి సంబంధించి బ్రాంచెస్లలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, తమిళనాడు ఉంది కదా మనకి పోస్టింగ్ అక్కడ ఉంటుందేమో అని చెప్పేసి అలా అనుకోవద్దు. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు గూగుల్లో సెర్చ్ చేసి కూడా తెలుసుకోవచ్చు లొకేషన్స్ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయని చెప్పేసి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా, అక్కడే మనకి పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు ఎలా ఉంటుందనేది. ఇక్కడ కేవలం మీకు ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, మీకు మల్టిపుల్ ఎగ్జామ్స్ అయితే ఉండవు. మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అంటే అలా ఉండవు, ఒకటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో వచ్చేసి రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో ఈ విధంగా మీకు ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 1.5 అవర్ అంటే 90 మినిట్స్ టైం అనేది ఇస్తారు. ఇందులో ఒక చూడండి మనకి నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 అంటే 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లో మీకు ఈ టెస్ట్ అనేది పెడతారు. సో దీంతో పాటుగా మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ తర్వాత సైకోమెట్రిక్ అసెస్మెంట్ 10 మినిట్స్ బ్రేక్ ఇస్తారు ఎగ్జామ్ తర్వాత. దాని తర్వాతనే మీకు సైకోమెట్రిక్ అసెస్మెంట్ ఉంటుంది. ఇది 50 మార్క్స్కి 15 మినిట్స్ టైం ఇస్తారు. దాని తర్వాత ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు, దీనికి కూడా 50 మార్క్స్ 30 మినిట్స్ టైం ఇస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి సంబంధించి మీకు
ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ విధంగా మనకి జాబ్స్కి సంబంధించి కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇదే వీడియోలో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే క్లియర్గా అయితే అర్థమవుతుందన్నమాట. మనకి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్గా అంటే మీరు ఏదైనా విభాగంలో బీటెక్ కానీ లేకుంటే నార్మల్గా ఏదైనా డిగ్రీ కానీ రెగ్యులర్గా అయితే చదివి ఉండాలి. అది కూడా మినిమం 60% మార్కులతో మీరు పాస్ అయి ఉండాలన్నమాట. ఒకవేళ మీరు ఓన్లీ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఏజ్ మాత్రం మినిమం 18 నుంచి 28 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీ కూడా చేస్తే మీకు 18 నుంచి 30 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తుంది అనమాట. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు బీటెక్ కానీ నార్మల్గా ఏదైనా డిగ్రీ కానీ బీఏ బీకామ్ బీఎస్సీ ఏ డిగ్రీ చేసినా మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు అనమాట. టీఎంబీ బ్యాంక్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక ప్రొబేషనరీ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మీకు మన వాట్సాప్ ఛానల్ ఇచ్చాను కదా, అక్కడ మీకు డైరెక్ట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీరు ఒక పేజ్లోకి అయితే వచ్చేస్తారనమాట. సో ఇక్కడ మీరు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ యొక్క సాల్యుటేషన్ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ స్టేట్ అండ్ తర్వాత మీ యొక్క సిటీ, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు 8.64 lakhs per annum అంటే మీకు 8 lakhs per annum అంటే మీకు నియర్లీ వచ్చేసి 66,000కి పైగానే ఎవ్రీ మంత్ మీరు సాలరీ తీసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీరు 3,56,000 రూపీస్ ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీరు సంపాదించుకోవచ్చు అనమాట. అయితే దీనికి సంబంధించి మీకు ఫీజు కూడా రీయింబర్స్మెంట్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూడండి 1,20,000 రూపీస్ రీయింబర్స్మెంట్ 50% ఆఫ్ ప్రోగ్రామ్ ఫీ అనేది మీకు అపాన్ 36 months ఆఫ్ కంప్లీషన్ మీకు ఈ జాబ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఫీజు కూడా మీకు రీఫండ్ అనేది చేస్తున్నారు. అయితే ఇది మనకి కంప్లీట్లీ ఫ్రీ రిక్రూట్మెంట్ అయితే కాదు. కానీ చాలామంది ఏంటంటే సో ఫీజు ఉంది కదా మనకి ఇది అవసరం లేదు, ఇదంతా మనకి ఇది కాని పని అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఇలాంటి నోటిఫికేషన్స్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఫీజు ఫస్ట్ మనము సెలెక్ట్ అయిన తర్వాత ప్రోగ్రామ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వాళ్ళు మీకు ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఫీజు ఏదైతే ఉందో 2,99,000కి సంబంధించి ఇది ఎందుకు అంటే మనకి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అంత అక్కడ మనకి ట్రైనింగ్కి సంబంధించి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అండ్ మీకు ట్యాబ్లెట్ ఇస్తారు, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ఇస్తారు మీకు ట్రైనింగ్ నేర్చుకోవడానికి సంబంధించి. దీనికి గాను వీళ్ళు ఛార్జ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ట్రైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుందంటే 4 months ఫస్ట్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇస్తారు. బెంగళూరులో ఉంటుంది మీకు మణిపాల్ క్యాంపస్లో. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు మీ యొక్క నియరెస్ట్ బ్రాంచ్లోనే 2 months ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత మీకు కంప్లీట్గా 6 months వచ్చేసి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ వచ్చేసి పీఓ లెవెల్లో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ పీరియడ్లో మీరు 3,56,000 ఎర్న్ చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ వస్తుంది అండ్ మీరు ట్రైనింగ్ పీరియడ్లో ఫీ పే చేసినటువంటి దానికి కూడా వీళ్ళు రీఫండ్ అనేది చేస్తారనమాట. కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీ ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా. జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. మీరు జాబ్లో చేరిన తర్వాత మీ సర్వీస్ పీరియడ్ని బట్టి ఫర్దర్గా అసిస్టెంట్ మేనేజర్ అయిన తర్వాత మేనేజర్ కూడా అవ్వచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ పొందే అవకాశం ఉంది కాబట్టి సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. ఈ యొక్క లింక్ క్లిక్ చేసి మీరు ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.